వారసులైనా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే, ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి ఈ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ వచ్చిన క్రమంలోనే మరో కొత్త ప్రచారం జరిగింది సార్. కేంద్ర రాజకీయాలు జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్తారు, కేంద్ర మంత్రి అవుతారు, ఇక్కడ లోకేష్ను సీఎం చేస్తారు, రకరకాల ఊహాగానాలు వచ్చే ప్రచారాలు కూడా జరిగాయి. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు సార్. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి. సో జాతీయ రాజకీయాల్లో చాలామంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు కదా సార్. ఆ రకంగా వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకున్నారు, కానీ అలా వెళ్ళడం లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేసిన పరిస్థితి. ఎవరు అనుకోలేదు, అనుకోవడం కాదు. చంద్రబాబు లోకేష్ను ఎలివేట్ చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం ఎలివేట్ చేయాలి? ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎలివేట్ చేయాలి. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షునికి ఉండే ప్రాధాన్యత చాలా తక్కువ. అధికారం లేనప్పుడు ఉండే ప్రాధాన్యత వేరు. అధికారంలో లేనప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడికి ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ గుర్తింపుకు, ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు ఉండే గుర్తింపు తేడా లేదా? అందువల్ల ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు మన రాజకీయ స్వభావం ఏంటంటే ముఖ్యమంత్రి పైన ఫోకస్ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ను ఎలివేట్ చేసిన ఆయన పల్లా శ్రీనివాస్ కన్నా ఎక్కువ, చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అన్నట్టే ఉంటుంది తప్ప ప్రధానంగా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన చంద్రబాబు నాయుడుకు ఉండే పొలిటికల్ స్టేచర్ రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధికారంలో ఉంది కనుక. సో ఎలివేట్ చేయడానికి ఉన్న మొదటి అవకాశం అంటే జనసేనకు అభ్యంతరం లేకుండా, పవన్ కళ్యాణ్పై ఏ రకమైన ప్రభావము చూపకుండా లోకేష్ను ఎలివేట్ చేసి జగన్ పవన్లకు సమానంగా సేమ్ పెడెస్టల్ పైన నిలబెట్టాలి అంటే మొదటి ఆప్షన్ పార్టీ అధ్యక్షుడు చేయడం. కానీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా ఆ పొలిటికల్ స్టేచర్ లోకేష్ కూడా రాదు. ఇక రెండవ పాసిబిలిటీ డిప్యూటీ సీఎం చేయడం. డిప్యూటీ సీఎం చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ అది అనివార్యంగా పవన్ కళ్యాణ్ తగ్గించినట్లే అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్కరు డిప్యూటీ సీఎంగా ఉన్నదానికి తేడా ఉంటుంది. అందులో అధికార పార్టీ, ప్రధాన పార్టీ తెలుగుదేశం, జనసేన మద్దతు లేకపోయినా అధికారంలో ఉండే సంఖ్యాబలం ఉన్న పార్టీ తెలుగుదేశం, అందులో చంద్రబాబు నాయుడు కొడుకు. అలాంటప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది అనివార్యంగా తగ్గిపోతుంది, షేర్ అవుతుంది. ఇప్పుడు మనం వైఫై షేర్ చేసుకున్నట్లు వైఫై ఉంటుంది, మీకు వైఫై నేను 500 Mbps స్పీడ్లో వైఫై ఉంది, ఒక్కరే వాడుకున్నప్పుడు దాని స్పీడ్ వేరే ఉంటుంది, 50 మంది వాడుకున్నప్పుడు దాని స్పీడ్ షేర్ అవుతుంది కదా. సో డిప్యూటీ సీఎం కూడా వైఫై లాంటిదే, ఆటోమేటిక్గా అది షేర్ అయినప్పుడు సిగ్నల్ వీక్ అవుతుంది కదా. సో సేమ్ సిగ్నల్ 500 Mbpsలో షేర్ చేసుకోలేరు కదా. 10 మంది వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్ స్ట్రెంత్ వీక్ అవుతుంది. ఇది కూడా అంతే. సో పొలిటికల్ వైఫై ఇది. అందువల్ల డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది. దాన్ని జనసేన అంగీకరించదు. జనసేన మాత్రమే కాదు, ప్రజలు అంగీకరిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్రధారి, గేమ్ చేంజర్. ఇదేదో కేవలం సంఖ్యాబలం చూసి, ఎన్నికల తర్వాత వచ్చిన నెంబర్స్ని చూసి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను మనం తగ్గించలేము. అందువల్ల పొలిటికల్ నరేటివ్ రాంగ్ నరేటివ్ వెళ్తుంది. టీడీపీ జనసేనల మధ్య ఇప్పటి వరకు ఉన్న కాస్తంత లోకలైజ్డ్, ఐసోలేటెడ్ విభేదాలు కాస్త మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం చేయాలంటే ఆ ఛాలెంజ్ ఉన్నది. అది ఎప్పుడు చేయాలి? ఇక తప్పదు మాకు. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అలాగే లోకేష్ ఈక్వల్ పెడెస్టల్లో భవిష్యత్ రాజకీయాల్లో ఉండాలి అంటే అనివార్యం. లేదా జనసేన వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాక్షన్ చేస్తున్నారు, దాన్ని కొద్దిగా కట్ చేయాలి అనుకున్నప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారు. ఇక కానప్పుడు ఏంటి? మూడో ఆప్షన్ లోకేష్ను సీఎం చేయాలి. అదే ఆప్షన్ టీజీ భరత్ చెప్పింది దావోస్లో. అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలో చెప్పాడు. అందువల్ల ఆ సీఎం చేయాలంటే ఏం చేయాలి మరి? చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండగా లోకేష్ సీఎం ఎలా అవుతాడు? అయ్యడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఖాళీగా కూర్చోడు కదా. అందులో కేసీఆర్కు లేని అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకు ఉంది. కేసీఆర్ కనుక కేటీఆర్ను సీఎం చేస్తే కేంద్రంలో పోయి ఏం చేయాలి? ఓ ప్రయత్నం చేశాడు, భారత రాష్ట్ర సమితి పెట్టి
ఊపొస్తే వాతావరణం వస్తే కేంద్రానికి వెళ్దాం, ఇక్కడ కేటీఆర్ సీఎం చేసేది. కానీ ఆ బీఆర్ఎస్ అనేది ఊపు రాలే. సో ఏం చేయాలి? కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఒక అడ్వాంటేజ్ కేసీఆర్కి లేనిది ఆనాడు. చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు కీలకం. బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడుకి టీడీపీకే ఉంది. మోడీ బలం తగ్గిన సమయం 2014 కాదు, ఇది 2019 కాదు. బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయి సొంతగా బీజేపీగానే అధికారంలో లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో వెళ్ళడానికి అనుకూల పరిస్థితులు. చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ కూడా ముఖ్యం. మన జాతీయ రాజకీయాల్లో ఆయనకు తెలియని నాయకులు లేడు. ఇప్పుడున్న అన్ని కూటముల్లో ఉన్న నాయకులతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న నాయకుడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ 1 కన్వీనర్గా వాజ్పేయి ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా పనిచేశారు. అందువల్ల నేషనల్ పొలిటికల్ స్టేచర్ కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళితే వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది కనుక లోకేష్ సీఎం చేసడానికి ఉన్న అభ్యంతరం లేదు. ఇప్పుడు కేటీఆర్ సీఎం చేస్తే కేసీఆర్ ఏం చేయాలనే ప్రశ్న వచ్చింది. లోకేష్ సీఎం చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయాలనే ప్రశ్న రాదు. చంద్రబాబు నాయుడు చేయడానికి చాలా ఉంది మోడీ క్యాబినెట్లో. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాలపైన ఆసక్తి చూపలేదు. ఆంధ్రప్రదేశ్ వీడి ఆయన ఎప్పుడు కూడా ఏ రాజకీయాలు చేయలే. మీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడుకు కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆ రోజుల్లో. ఎందుకంటే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, ఐకే గుజరాల్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు కాడా. సో అందువల్ల ఆ రోజు కావాలనుకుంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది జ్యోతి బస్సుకు. జ్యోతి బస్సు ఆఫర్ చేస్తే వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంది, మాకు మెజారిటీ లేనప్పుడు మేము ప్రధానమంత్రి పదవి తీసుకోము అని ఒక ప్రిన్సిపల్ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు అనేక పేర్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పేరు డెఫినెట్గా నెంబర్ 1 ఉంటుంది. ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ దేవగౌడతో పోలిస్తే చాలా పొలిటికల్ స్టేచర్ ఎక్కువ ఉన్నటువంటి నాయకుడు. ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఆయనకు కాలేదు. ఆ రోజు కాకపోవడానికి ఆ రోజు ప్రధానమంత్రి అయ్యేవాడు కానీ కాలేదు. కానీ ఆ రోజుకి ఈ రోజు కూడా ఒక తేడా ఉంది. ఆ రోజుకు ఆయన ఇంకా స్టిల్ ఏజ్ ఉన్న నాయకుడు, భవిష్యత్తు ఉన్న నాయకుడు. అప్పటికి ఇంకా లోకేష్ ఎదిగి రాలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి పరిస్థితి? ఇక్కడ మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రిగా చేయలేడు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇంకెవరిని పెట్టలేడు. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటి? ఏజ్ రీత్యా పెద్దవాడు, రెండవది లోకేష్ ఎదిగి వచ్చాడు. అందువల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్టింగ్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మోడీకి తగ్గిన బలం, బీజేపీకి తగ్గిన బలం ఉన్న కాంటెక్స్ట్లో చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే, ఇక్కడ లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే నెక్స్ట్ 4 ఇయర్స్లో 2029కి వచ్చే వరకు ఈక్వల్ పెడెస్టల్లో ఉంటాడు లోకేష్, పవన్, జగన్. ఇది తెలుగుదేశం పార్టీలో వస్తున్న ఒక వాదన. అయితే దానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే తనకు కేంద్ర రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆంధ్రప్రదేశ్లోనే తాను రాజకీయం చేస్తాను అని. అందువల్ల బహుశా ఆ క్యాలిక్యులేషన్ ఒకటి. ఆయన గతంలో కూడా కేంద్ర రాజకీయాలు ఆసక్తి చూపలే. కానీ గతానికి ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు ఆసక్తి చూపకపోవడానికి ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అయినా చూపడం లేదు అంటే దట్ ఈజ్ ఇస్ పర్సనల్ చాయిస్. ఆంధ్రప్రదేశ్ను వీడి అక్కడ రాజకీయాలు చేస్తే నష్టము తెలుగుదేశం పార్టీకి అని అనుకోవచ్చు. కానీ అది ఎన్నడో ఒకరోజు జరుగుతుంది. జాతీయ రాజకీయాలకు వెళ్ళి లోకేష్ సీఎం చేయాలి అంటే అనివార్యంగా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళాల్సిందే కదా, ఇంకో మార్గమే లేదు. క్రియాశీలకంగా ఉన్నంత కాలం ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి. కానీ రాజకీయాలు ఏది నిశ్చలంగా ఉండదు. ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఏమవుతుంది ఎవరు చెప్పగలుగుతాం, 4 ఏళ్ల తర్వాత ఏమవుతుంది ఎవరు చెప్పగలం. ఈ ఆప్షన్ ఇప్పటికీ ఓపెన్ ఉంటుంది. బట్ ఇప్పటికైతే తనకు ఆసక్తి లేదని చంద్రబాబు నాయుడు వివరించాడు. రైట్ సార్. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక